సింధు కళాకారులు అనేక మందిని ఇలా ఇక్కడికి రావాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఇక్కడికి వచ్చినాం. మేము కళాకారుల సమస్యల మీద మాట్లాడుకుంటూ ముందుకు ఎట్లా పోవాలని చెప్పేటటువంటిది ఈరోజు ఈ సమావేశం నిర్ణయించుకున్నటువంటి విషయం కాబట్టి దీనికి ముందు శిల్పలింగన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కళాకారులందరూ కలిసి నిజామాబాద్ సాంస్కృతిక కళావేదికని ఏర్పాటు చేసుకోవడానికి సమావేశమై ఈ సమావేశంలో భజన కళాకారులు, డప్పు కళాకారులు, పోరాటం కళాకారులు, తర్వాత అద్భుత వివిధ రకాలైన అన్ని రకాల కళాకారులని ఈ కళావేదికలో ఇముడ్చుకొని ఈ కళావేదిక ఆధ్వర్యంలో ఒక బాడీని నియమించుకున్న తర్వాత కళారూపాన్ని మనం ప్రదర్శించుకోవడానికి కొరకు ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలనే దాంతో అందరూ సభ్యులు కలిసి ఈ మన యొక్క ఒక కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ ద్వారా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కమిటీ ఒక గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కొన్ని కళాకారుల యొక్క సమస్యల్ని నివేదించుకోవడానికి వరకు ప్రత్యేకమైన కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ముందు కళాకారులను గుర్తింపు కార్డు ఇవ్వాలి, కళాకారులకు వసతులు కల్పించాలి, కళాకారులకు ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇలాంటి కార్యక్రమాల్లో జానపద కళలకు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఈ కళాకారులు అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మన కమిటీ అనంతరం కార్యక్రమాలు చేసుకోవడానికి వరకు ముందుకు వెళ్ళాలని ఈ కమిటీ నిర్ణయించుకొని అందరూ కళాకారులు కలిసి ఈ కమిటీని నియమించుకొని ముందుకు వెళ్ళాలని వీళ్ళు ఈ కమిటీ ద్వారా మనకు ప్రభుత్వాన్ని కూడా మన సమస్యని వినియోగించుకోవడానికి వరకు అనుకూలంగా మనం అందరం పోయి ప్రభుత్వానికి వినియోగించాలనే కోరికతో అందరూ కూడా సమాయత్తమైనారు. దీని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ దీనికి దిగ్విజయంగా ఈ సమావేశాన్ని అందరూ కళాకారులు చేసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేశారు. ముందు కార్యక్రమాన్ని తర్వాత మనం చేసుకొని నియమించుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. సిరులలో నీకెవరు సాటి రారమ్మా, మా తల్లి హిందువులు వందనమమ్మ. సిరులలో నీకెవరు సాటి రారమ్మా, సాటి రారమ్మా, ఓ పేరు ఎవరమ్మా, సాటి రారమ్మా, ఓ పేరు ఎవరమ్మా, మా తల్లి హిందువులు వందనమమ్మ. సిరులలో నీకెవరు సాటి రారమ్మా, మా తల్లి హిందువులు సాటి రారమ్మా, సాంస్కృతిక కళా వేదిక లక్ష్యం ఏంటంటే గతంలో తెలంగాణలో రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు చాలామంది అది భజన కళాకారులు కావచ్చు, గుర్రకళ కావచ్చు, రొడుకళ కావచ్చు, లేకుంటే పోరాటం కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకుంటే రకరకాలైనటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కళారూపాలు ఏదో రూపంలో చిన్న పిల్లల నుంచి 89 సంవత్సరాలు ముసలి వరకు వచ్చి ప్రదర్శన చేసి ఆ సభకు ఊహించి ఆలోచన చేసి ఆ విధంగా కళారూపాలు తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి చరిత్ర మనకు రుజువు చేస్తారు. మరి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఏమో కేవలం కొంతమందికి సాధారణ ఉద్యోగాలు ఇచ్చి మిగతా కళాకారులందరినీ మర్చిపోయింది. కాబట్టి మన అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళాకారులు కానీ ఇతర అన్ని రకాలైన కళాకారులను ఫస్ట్ కళాకారులుగా వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి మా సాంస్కృతిక కళావేదిక తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
ఆ తర్వాత ఈ కళాకారులు పేద కళాకారులకు కానీ మిగతా కళాకారులకు కానీ వాళ్ళ గ్రామంలో కానీ పట్టణంలో కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి తర్వాత తప్పకుండా వాళ్ళకు ఒక నిలువ నీడ ఇందిరమ్మ ఇల్లు నిలుస్తూ ఉంది కదా, ఆ విధంగా వాళ్ళకి అటువంటి సౌకర్యం కల్పించాలని చెప్పి మేము మరో డిమాండ్ మేము చూస్తూ ఉన్నాం. ఇకపోతే కళాకారుల కుటుంబాల పిల్లలకు ఈ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ 25% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉందని చెప్తా ఉన్నాం కదా, అదేవిధంగా కళాకారుల పిల్లలకు కూడా అటువంటి అవకాశం కల్పించాలా. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివితే బయట దేశాలకు పోతే కూడా అటువంటి వాళ్ళకు కూడా ఈ కళాకారుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మన సంస్థ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక సంగీత పాఠశాల మాత్రం ఉంది, ఇంకా అదనంగా అన్ని సబ్బర్ల సంగీత పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే కళాకారులకు ఉచితంగా వైద్యం అందించడమే కాదు వాయిద్యాలు కూడా అందించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా మంచి మంచి ఆఫీసర్లకు ₹1,00,000 జీతం ఉన్నటువంటి ఆఫీసర్కు హెల్త్ కార్డు ఉంది. మరి ప్రజల కోసం పాట పాడేవాళ్ళు, సమాజం కోసం పాట పాడే నాటకాలు అనేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒక వ్యవస్థకు పునాది ఆర్థికమైనప్పుడు కళలు సంస్కృతి ఉపరికటకంగా పనిచేస్తాయి. అంటే ఇల్లుకు పునాది ఎట్లనో మీద చుట్టూ గోడలు కానీ టాప్ ఎట్లా అవి ఉపరికటనం అంటారు. మరి అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కళారూపాలు కళాకారులకు వాటిని పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకు హెల్త్ కార్డు ఇవ్వాలి. అట్లాగే నెలకు మేము మా సంస్థ తరఫున ₹10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కానీ కళాకారులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఈ బాడీ ఎన్నుకున్న తర్వాత మా సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే మంత్రులకు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఏ విధంగా పోవాలి, ఇటువంటి కళారూపాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సాంస్కృతిక వేదిక ద్వారా ప్రయత్నం చేస్తాం. కాబట్టి కళాకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. జై భారత మాతా కీ జై. భారత మాత ఓ భారత మాత, భారత మాత ఓ భారత మాత, నీ బానిస సంఖ్యలు వదలవా, నీ బానిస సంఖ్యలు వదలవా, నీ భాగ్యములో నివేద భారత మాత, భారత మాత ఓ భారత మాత, నీ భాగ్యములో నివేద నీ
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ సాంస్కృతిక కళావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అగ్గు కథ, తర్వాత చిందు వాళ్ళు, భజన కళాకారులు, తర్వాత సంగీత విభావరి, కోలాటం, దప్పు కళాకారులు, అనేక మంది కళాకారులను కలిసి ఈ యొక్క ఇందూరు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక అధ్యక్ష వర్గాన్ని మన యొక్క కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకోవడం జరిగిన తర్వాత ఈ ప్రజా కళారూపాల్ని ఎలా బతికించుకోవాలి, ఈ కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం ఎట్లా తీసుకురావాలనే రూపంతో ఈ కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీలో కళాకారులకు ఉన్న సమస్యల్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనేక సమస్యలను కూడా చర్చించడం జరిగింది. ఈ మునుముందు ఈ కార్యక్రమాన్ని జానపద కళల్ని కూడా పరిరక్షించుకుంటూ మనం ముందుకెళ్లాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఏర్పడడం జరిగింది. దీన్ని ఇక మునుముందుకు తీసుకుపోవాలనే నిర్ణయంతోనే ఈ కళాకారులు ముందుకెళ్తారు. ప్రజా కళలను రక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము మా సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా కళల వల్ల ఈ సమాజానికి ఆర్థికం పునాది అయినప్పుడు ఉపరికట్టడంగా ఉన్నటువంటి కళలు, సంస్కృతి ఇవన్నీ కూడా ఈ సమాజాన్ని కాపాడుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కళారూపాలని రక్షించాలని చెప్పి నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో అన్ని రకాల కళాకారులు ఉన్నారు. కాబట్టి ఈ కళాకారుల యొక్క సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా ప్రధానంగా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా గుర్తింపు కార్డులతో పాటు పేద కళాకారులకు ప్రతి నెల కనీసం 10,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పి, అట్లాగే వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు చదువుకునేటువంటి అవకాశం ప్రత్యేకంగా కల్పించాలి, వైద్య సౌకర్యం కల్పించాలి. ఇంకా అనేక సమస్యల మీద మేము ముందుకు సాగాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వం కళాకారులకు మోసం చేసింది. కేవలం సారథ్య పేరుతో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. అలా కాకుండా రేవంత్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అన్ని రకాల కళాకారుల యొక్క గుర్తింపు కార్డు బయటకు తీసి వాళ్ళని ఏ విధంగా మన తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజ పురోగతి సాధన కోసం ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.